నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో నేటి నుంచి 23 వరకు యువజన క్రీడా వారోత్సవాలు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం. సంక్షేమ విద్యార్థులకు నెలవారీ బిల్లుల చెల్లింపుల్లో ముందడుగు. 221 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం. కేరళలో నేడు కొలువుదీరనున్న వీడి సతీశన్ ప్రభుత్వం. తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్. 34 నుంచి 38కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. రానున్న 4 రోజులు ఎండల తీవ్రత పెరిగే అవకాశం. ఇవాళ 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలను ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 23 వరకు జరగనున్న క్రీడా పోటీలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, వారి నైపుణ్యాలను వెలికితీయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత, స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన 5K రన్లో 2000 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొన్నారు. అవుతుంది మీ అందరి చూపట్ల మధ్య చలో కమాన్ అంబేద్కర్ స్టాచ్యూ, పూర్వం రామకృష్ణరావు భవన్, అక్కడి నుంచి ఎల్ఐసి బిల్డింగ్, ఈగల్ సర్కిల్, ఆర్బీఐ, ఎల్బీ ఇండోర్ స్టేడియం చేరుకోవాలి. ఇక్కడి నుంచి ఎల్బీ ఇండోర్ కాదు, వాకింగ్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఎల్బీ ఇండోర్ కాదు. భారత్, స్వీడన్ మధ్య ద్వైపాక్షిక బంధం సరికొత్త మైలురాయిల్ని తాకింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ పర్యటనలో ఇరు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగాలలో సరికొత్త టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు ఇరు దేశాల ప్రధానులు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారాన్ని బహూకరించి గౌరవించింది. ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్నారు. మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ గగనతలంలోకి ప్రవేశించగానే స్వీడన్ ఎయిర్ ఫోర్స్ జెట్లు గౌరవ సూచకంగా ఎస్కార్ట్ చేశాయి. మోదీ విమానం గోథెన్బర్గ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే వరకు రక్షణ కల్పించాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్ సన్ రెడ్ విమానాశ్రయానికొచ్చి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం మోదీ గౌరవ వందనం స్వీకరించారు. గోథెన్బర్గ్ లో భారత సంతతి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. స్వీడన్ ఒపెరా సింగర్ షార్లెట్ హుల్డ్ పాడిన వైష్ణవ జనతో భజన, విద్యార్థుల భరతనాట్యం, బెంగాలీ సంస్కృతి ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాల్లో అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి మోదీ దీన్ని అందుకున్నారు. అనంతరం వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితరాలపై స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్ సన్తో మోదీ చర్చలు జరిపారు. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగాల్లో సరికొత్త టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు ఇరు దేశాల ప్రధానులు శ్రీకారం చుట్టారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా గ్రీన్ ట్రాన్సిషన్, భద్రత, ఎమర్జింగ్ టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మోదీ వెల్లడించారు.
పరిశోధనలు, స్టార్టప్ వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు భారత్ స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. పారిశ్రామిక కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం ఉమ్మడిగా చేపట్టిన లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ 3వ దశను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వీడన్ సాంకేతికతను భారత్ విస్తృత మార్కెట్ను జోడించి ప్రపంచానికి వాతావరణ పరిష్కారాల్ని అందించొచ్చని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ లాజిస్టిక్ సంస్థ మర్క్ చైర్మన్ రాబర్ట్ మర్క్ ఉగ్లాతో మోదీ సమావేశమై భారత్లో ఓడరేవుల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. భారత పోర్టుల మౌలిక సదుపాయాలు, మారిటైమ్ లాజిస్టిక్స్, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేరళలో వీడి సతీశన్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ఈ మేరకు తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడి సతీశన్ తన కేబినెట్ కూర్పును పూర్తి చేశారు. యూడీఎఫ్ కూటమి పార్టీలతో చర్చల అనంతరం 20 మందికి మంత్రి పదవులను ఖరారు చేసినట్లు సతీశన్ ప్రకటించారు. వారిలో 14 మంది తొలిసారి మంత్రులుగా వ్యవహరించబోతున్నట్లు చెప్పారు. వారిలో 2 మహిళలు, 2 ఎస్సీ వర్గానికి చెందిన వారున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, కె మురళీధరన్, ఏపీ అనిల్ కుమార్, సన్నీ జోసెఫ్ పేర్లు మంత్రుల జాబితాలో ఉన్నట్లు సతీశన్ వెల్లడించారు. మరోవైపు ఐయుఎంఎల్కు చెందిన 5గురిని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. మంత్రుల జాబితాను గవర్నర్ ఆర్లేకర్కు సతీశన్ అందజేశారు. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. సంక్షేమ విద్యార్థులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలన్న ప్రభుత్వ విధానం అమలుకు అడుగుపడింది. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మెటిక్స్, డైట్ ఛార్జీలు, ఆయా భవనాల అద్దెలను ఇక నెలవారీగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 ఏడాది నుంచి ఈ విధానానికి అమల్లోకి తీసుకొస్తున్న గురుకులాలు, వసతి గృహాలకు 221.24 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో వసతి గృహాల్లో సౌకర్యాలు, భవనాల నిర్వహణ, అద్దె చెల్లింపులతో పాటు విద్యార్థుల పౌష్టికాహారం సదుపాయాలు అందించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. 2026-27 నుంచి ప్రతి నెల బిల్లులు చెల్లిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం వెల్లడించింది. దానిని అమలులోకి తీసుకొస్తూ తాజాగా నిధులు విడుదల చేసింది. భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటే ఎండ వేడిమికి జంకుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోని ప్రస్తుతం 41 నుంచి 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాగల 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలుపగా ఇవాళ 7 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు 5 జిల్లాలు, బుధ, గురువారాల్లో 7 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేడి గాలులతో ప్రజలు ఉక్కబోతకు ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు అలర్ట్లు కూడా జిల్లాలకు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 45 పైగా డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్లు కూడా ఆయా జిల్లాల్లో ఇప్పటికే జారీ చేసింది. 7 జిల్లాలకు 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, కొమరం భీము, ఆసిఫాబాదు, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేసింది. మరోవైపు కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జనగాము, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటికి వెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్ కావచ్చు, మజ్జిగ, అలాగే నిమ్మరసాలు పట్టుకుని వెళ్ళాలని, అలాగే వదులుగా ఉన్న దుస్తులను వేసుకోవాలని ఇప్పటికే డాక్టర్లు అయితే ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
ఆదివారం పగటిపూట నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో నిప్పుల కుంపటిని తలపించాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో 45.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా మోస్రా, భీమ్గల్ మండలాల్లో వడగాలులు వీచాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే సర్కార్ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పాఠశాలలో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండడానికి నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి లక్ష్మణ్ తెలిపారు. మన భవిష్యత్తులో కూడా మన పిల్లలకు గొప్పగా చదువు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో రేపు జూన్లో ప్రతి పాఠశాలలో కూడా బ్రేక్ఫాస్ట్ పథకం, గ్రామీణ ప్రాంత పిల్లలంతా కూడా ఉదయం మరి స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలకు నాణ్యతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇచ్చి మరి దాని ద్వారా వాళ్ళు శారీరకంగా అన్ని విధాలా కూడా ఆరోగ్యపరంగా ఉండి చదువులో ఎక్కువ శ్రద్ధ ఉండే విధంగా మీరు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి మా టీచర్స్ అందరినీ కూడా కోరుతున్నారు. రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి జిల్లా చెర్లపల్లిలో రైల్వే స్టేషన్లో చెర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని చెర్లపల్లి తిరుచానూరు రైలును మంజూరు చేసినందుకు ఆ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రవేశపెట్టిన ఈ నూతన రెగ్యులర్ రైలు సౌకర్యాన్ని ప్రయాణికులు, భక్తులు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను మరింత పెంచుతామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇప్పటికే 2 రైల్వే స్టేషన్స్ ప్రారంభించుకోవడం జరిగింది. చెల్లపల్లి కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఈ రకంగా తెలంగాణలో రైల్వేకి సంబంధించినటువంటి అనేక రకాల సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఈరోజు తెలంగాణ ప్రజల కోసము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరి 40,000 కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతా ఉన్నాయి, ఇంకా జరగాల్సి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన కేంద్ర మంత్రివర్గం న్యాయమూర్తుల సంఖ్య పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు అనుగుణంగా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92,000 కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగంగా న్యాయ సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తాజాగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య పెంపు అమల్లోకి వచ్చింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో తలెత్తే అదనపు ఖర్చును భారత సంఘటిత నిధి నుంచి సమకూరుస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్లోపు 4 న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. నడి రోడ్డుపై నిర్లక్ష్యంగా కారు డ్రైవర్ డోరు తెరవడంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తగిలి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ప్రసిల్ల స్కూటీపై విధులకు వెళ్తుండగా మర్లు వద్ద రోడ్డుపై కారు డోరు తెరవడంతో తగిలి కింద పడిపోయింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిర్లక్ష్యంగా కారు డోర్ తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మృతదేహంతో నిరసనకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
ఎగ్జాక్ట్లీ డోర్ కరెక్ట్ తీసిండు కింద పడ్డా ఎగ్జాక్ట్లీ డోర్ కరెక్ట్ తీసిండు కింద పడ్డా మిస్టేకే లేదు అసలు శిష్యు. జూబ్లీహిల్స్ ఎస్బీఐ ఏటీఎంలో ఇద్దరు దుండగులు మోసానికి పాల్పడ్డారు. ఏటీఎం క్యాష్ డిస్పెన్సర్ స్లాట్కు ఫైబర్ ప్లేట్ అమర్చి ఖాతాదారులకు రావాల్సిన నగదును కాజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని ఎస్బీఐ బ్యాంకుకు చెందిన పలువురు ఖాతాదారులు ఈ నెల 4 నుంచి 14 మధ్య ఏటీఎంలో నగదు విత్డ్రా చేసేందుకు యత్నించారు. అయితే వారి ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయినా నగదు బయటకు రాలేదు. ఆ విషయంపై బాధితులు బ్యాంకు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని చూసిన బ్యాంకు సిబ్బంది మోసం గుర్తించారు. ఇద్దరు దుండగులు ఏటీఎం క్యాష్ స్లాట్ కు ఫైబర్ ప్లేట్ అమర్చి నగదు బయటకు రాకుండా చేసినట్లు గుర్తించారు. వినియోగదారులు అక్కడ నుంచి వెళ్లాక ఏటీఎంలోకి వెళ్లి స్లాట్లో చిక్కుకున్న నగదు తీసుకుని పరారైనట్లు గుర్తించారు. ఆ విధంగా 48,000 రూపాయల నగదును కాజేసినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులకి కష్టాలు తప్పట్లేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కొనుగోలు సాగక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంట అకాల వర్షాలకు తడిస్తే తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో అన్నదాతల అరిగోసలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్కు ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదంటూ మార్కెట్కు తాళం వేసి రైతులు నిరసన చేపట్టారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నా వడ్లు కొనుగోలు జరగట్లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రాయంపేటలో నెల రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం లేదంటూ కర్షకులు రాస్తారోకో చేపట్టారు. కాంటాలు వేయక లారీలు రాక సరుకు కల్లాల్లో ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులది అదే పరిస్థితి. కొనుగోళ్లలో జాప్యంతో మార్కెట్ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద మొక్కజొన్న లోడుతో ట్రాక్టర్లు వరుస కట్టాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటని అమ్మకానికి తెచ్చిన రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చెన్నాపూర్, చిన్నగొట్టి ముక్కల కొనుగోలు కేంద్రాల్ని సందర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు, తేమ పేరుతో రైతుల కష్టాన్ని నిండా దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఓ రైతు గుండెపోటుకు గురై మృతి చెందారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఆలంకానిపేటకు చెందిన వెంకటేశ్వర్లు 3 రోజుల క్రితం సరుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. వడ్లని కల్లంపై పోసి నేర్పుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల సంచారంతో సుమారుగా గంటకు పైగా వాహన రాకపోకలు స్తంభించాయి. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఏనుగుల గుంపు ద్విచక్ర వాహనదారుణ్ణి తరుముతూ బయటపెట్టాయి. వాటి నుంచి తప్పించుకుని రంగంపేట తనిఖీ కేంద్రం వద్ద అటవీ సిబ్బందికి అతడు సమాచారం అందించారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు వాహనదారుల్ని అప్రమత్తం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అటవీ శాఖ ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు. ఆపై సుమారు గంట సేపు శ్రమించి కనుమ రహదారిలోని ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేశారు. గంటకు పైగా వాహనం రాకపోకలు స్తంభించడంతో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశంతో భాకరాపేట కనుమ రహదారిలో 2-3 రోజుల పాటు రాత్రిపూట గస్తీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ అల్లూరి జిల్లా పాడేరులో మోదకొండమ్మ గిరిజన ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మొదటి రోజు ఉద్యోగుల కార్నివాల్ నిర్వహించారు. గిరిజన కళాకారులు నృత్యాలతో అలరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షురాలైన గిడ్డి ఈశ్వరి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఏపీఓ వెంకటేశ్వరరావు కలిసి థింసా నృత్యం వేశారు. కొమ్ము వేషధారణలో డప్పు వాయిస్తూ అందరినీ అలరించారు. పాడేరు ఐటీడీఏ నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు ఈ కార్నివాల్ సందడిగా సాగింది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న గడ్డి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ తీగలు కిందకు వాలిపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవలి సమావేశం గొప్ప దౌత్యపరమైన విజయమని రిపబ్లికన్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ తెర వెనుక కథ మాత్రం మరోలా ఉంది. తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని ట్రంప్నకు జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ తమదేనని చెబుతున్న చైనా వచ్చే 5 ఏళ్లలో ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని శ్వేతసౌధం వర్గాలు భయపడుతున్నాయి. ఇటీవల చైనాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో అనేక అంశాలపై చర్చలు జరిపారు. అయితే అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం ట్రంప్ జిన్పింగ్ భేటీ పట్ల అమెరికా అధ్యక్షుడి ఆంతరంగికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పైకి చిరునవ్వులతో కనిపించినా చైనా అంతర్గత వ్యూహాలు ప్రమాదకరంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. ప్రపంచ వేదికపై చైనా స్థానాన్ని జిన్పింగ్ మార్చేస్తున్నారని, వాషింగ్టన్కు ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారని ట్రంప్ సలహాదారు ఒకరు వెల్లడించారు. చైనా ఎదుగుతున్న శక్తి మాత్రమే కాదని, అమెరికాకు సమానమైన శక్తిగా అవతరించామని జిన్పింగ్ స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. ఇక తైవాన్ తమదేనని చైనా పరోక్షంగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో తైవాన్ భవిష్యత్తుపై చైనా గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ పర్యటన ద్వారా స్పష్టమైందని ఆయన సలహాదారు పేర్కొన్నారు. ఒకవేళ తైవాన్పై చైనా దాడికి దిగితే గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ కుప్పకూలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో తైవాన్ అగ్రగామిగా ఉంది. ఈ సప్లై చైన్కు అంతరాయం కలిగితే ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చైనా పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ తైవాన్కు ఇవ్వాల్సిన $14 బిలియన్ రక్షణ ప్యాకేజీని చైనాతో చర్చల కోసం నిలిపివేసినట్లు అంగీకరించారు. ఈ విషయంలో చైనా వైఖరిని బట్టి ముందుకెడతామని ఆయన పేర్కొన్నారు. గత డిసెంబర్లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన $11 బిలియన్ ఆయుధ ప్యాకేజీపై చైనా ఇప్పటికే తైవాన్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలతో నిరసన తెలిపింది. అటు తైవాన్లోని చిప్స్ పరిశ్రమలన్నీ అమెరికాకు తరలి రావాలని ట్రంప్ పిలుపునివ్వడం తైవాన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. ట్రంప్ చైనా పర్యటన తర్వాత వాషింగ్టన్ నుంచి వస్తున్న ప్రకటనలపై తైవాన్ గట్టిగానే స్పందించింది. అమెరికా పాత విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆశిస్తున్నట్లు తైవాన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. తైవాన్ అసలు పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనా కాగా ఇది ఒక సార్వభౌమ, స్వతంత్ర ప్రజాస్వామ్య దేశమని అధ్యక్ష కార్యాలయం తేల్చి చెప్పింది. తైవాన్పై చైనా చేస్తున్న వాదనలకు ఎలాంటి అర్హత లేదని అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి కరెన్ కువో స్పష్టం చేశారు. తైవాన్ స్వాతంత్రాన్ని తాము కోరుకోవడం లేదని, కేవలం ఒక యుద్ధం కోసం 9,500 మైళ్లు ప్రయాణించి రావడం తమకిష్టం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా ఇంతకాలం పాటిస్తూ వచ్చిన దౌత్య సమతౌల్యతను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వ్యాపార ధోరణి వ్యాఖ్యలు, చైనా దూకుడు వైఖరి మధ్య తైవాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.